బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటూ ఒక బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి లాయర్లు, జడ్జిలు పరుగులు పెట్టారు. హైదరాబాద్ టార్గెట్ గా వరుస బాంబు బెదిరింపులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు, సర్చ్ చేస్తున్నారు, అక్కడ పరిస్థితి ఏంటో చెక్ చేస్తున్నారు. మరోవైపు అసలు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే వివరాలు కూడా వారు కనుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప అడిగి తెలుసుకుందాం. శిల్ప, ఈ బాంబు బెదిరింపుకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటే కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్, ఇటు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టుకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక గుర్తు తెలియని అంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బాంబు బెదిరించారు. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు అక్కడ సిటీ సివిల్ కోర్టుకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం కూడా బయటకు పంపించి ఒకవైపు బాంబు స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్లతో ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని పూర్తిగా మూసేశారు. ఇంకోవైపు న్యాయవాదులు, సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఏమవుతుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే పోలీసులు వచ్చి కూడా అందరూ కూడా బయటకు వెళ్ళాలంటే ఒక్కసారి అలర్ట్ ప్రకటించడంతో వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ వరుసగా చూస్తున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎక్కువగా వస్తున్నాయి బాంబు బెదిరింపు కాల్స్. ఇటు సిటీ సివిల్ కోర్టు కూడా వచ్చింది. ఈ మధ్య కాలంలో వరంగల్ కోర్టు వచ్చింది. ఈ విధంగా హైదరాబాద్ టార్గెట్ గా ఈ విధంగా బెదిరింపు కాల్స్ కావాలని హైదరాబాద్ ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఏంటని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే అగంతకుడు ఫోన్ చేసి బాంబు బెదిరింపు అని చెప్పారో ఆ నెంబర్ పోలీసులు చెక్ చేస్తున్నారు. ఏమైనా కావాలని చెప్పారా లేకుంటే నిజమా ఫేక్ కావాలంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్నది. ఇంకోవైపు కోర్టును మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకొని మొత్తం చెక్ చేస్తున్నారు. అటు అన్ని స్టేట్స్ కూడా ఒకవైపు అటు న్యాయవాదుల రూమ్ కావచ్చు, కింద సిబ్బంది రూమ్స్ కావచ్చు, అన్ని కూడా చెక్ చేసే అయితే లోపుతున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపించేసి ఒకవైపు బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లతో ప్రతి మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాకబస్తిలోని సిటీ సివిల్ కోర్టు దగ్గర అయితే ఒక హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఒకవైపు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిర్వహించాక అది నిజమా కాదా అనేది కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ విధంగా వస్తుందో ఇటు హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకొని ఎందుకని ఈ విధంగా చేస్తున్నారని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అక్కడికి ఎవరెవరు వచ్చారంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఈ బాంబు బెదిరింపు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లాయర్లు, జడ్జిలు అందరూ కూడా బయటికి పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది ప్రాణ భయంతో. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ చేరుకున్నారు. పూర్తిగా ప్రాంతానంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇంచ్ టు ఇంచ్ వాళ్ళు పూర్తిగా సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అసలు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ దీనికి సంబంధించి చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో ఫ్లైట్లో బాంబు పెట్టామని ఎయిర్పోర్ట్లో కాల్ చేయడం, లేదంటే ఎక్కడో బస్టాండ్లో పెట్టామని ఇంకో చోట, ఇలా రకరకాల కాల్స్ మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు ఫేక్ కాల్స్ ఉంటున్నాయి. అయితే ఇలాంటి కాల్స్ విషయంలో అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, లాయర్స్ అందరూ కూడా, అడ్వకేట్స్ అందరూ కూడా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఉన్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా హైదరాబాద్ వాసులకి ముఖ్యంగా ఈ బాంబు బెదిరింపు అనేది ఒక పీడకలగానే చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి బ్లాస్ట్లు ఎవరూ మర్చిపోలేనివే. ఓవైపు గోకుల్ చాట్లో కానీ, లుంబిని పార్కులో జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి అందరికీ ఇప్పటికీ కూడా అప్పటి ఆనవాళ్లు కానీ, అప్పటి గుర్తులు కానీ
తలుచుకున్నా సరే భయపడేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ని అంత ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు. చాలా వరకు రెగ్యులర్గా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి, ఎక్కువగా ఫేక్ కాల్సే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనేటువంటి భయం, అందులోనూ గతంలో జరిగినటువంటి పరిణామాల యొక్క ఆ భయం ఇప్పటికీ ప్రజల్లో ఉంది, ప్రజల మనసుల్లో అది అలాగే బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చిన్నది లేదంటే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అనేటువంటి కాల్స్ అయినప్పటికీ కూడా భయం మాత్రం ప్రజల్లో అది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిటీ సివిల్ కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాల్ వచ్చిన వెంటనే అందరూ ప్రాణభయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు అసలు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సహజంగా ఇలాంటి కాల్స్ అన్ని ఎక్కువగా ఇంటర్నెట్ కాల్స్ నుంచి, అన్నోన్ నంబర్స్ నుంచి ఏదో వస్తున్న నేపథ్యంలో, లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన నంబర్స్ నుంచి కూడా కొన్నిసార్లు వస్తున్న నేపథ్యంలో వీటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరం అవుతుంది అధికారులకు కూడా. కానీ చాలా వరకు ఫేక్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాలపై చాలా కఠినంగా వ్యవహరించాలంటూ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎందుకైనా మంచిది అనేటువంటి జాగ్రత్త కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రాంతానంతా కూడా సిటీ సివిల్ కోర్టు మొత్తాన్ని కూడా అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ పూర్తిగా ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతుందనే చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మరికొంత సమయం, సుమారుగా మరొక గంటన్నర సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా సర్చ్ ఫినిష్ అయిన తర్వాత ఇక ఏ భయం లేదు అనుకున్న తర్వాత మాత్రమే ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ లోపలికి వెళ్ళనిచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్సే కాకుండా సామాన్య ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ విషయం తెలిసి అక్కడికి దగ్గరగా వచ్చి వారందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందా, అధికారులు ఏం చెప్తారా, అసలు ఈ సర్చ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనం బయట పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. భయంగా ప్రజలందరూ కూడా ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నటువంటి తరుణాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ సర్చ్ పూర్తవడంతో పాటుగా మరోవైపు అసలు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అసలు ఈ కాల్ రియలా ఫేకా, ఒకవేళ అది ఫేక్ అయినా రియల్ అయినా